ఎలక్ట్రానిక్స్ రంగంలో గత 20 సంవత్సరాలుగా నూజివీడులో ప్రభంజనం సృష్టిస్తున్నది శ్రీవత్స ఎలక్ట్రానిక్స్ నూజివీడు. మా వద్ద ఏసీలు, ఎల్ఈడి టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, కూలర్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఫ్యాన్లు మొదలగు అన్ని రకాల మీ ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ విజయవాడ మరియు ఆన్లైన్ ధరల కన్నా అతి తక్కువ రేట్లలో లభించును. ఎయిర్టెల్, డిటిహెచ్, ఎయిర్టెల్, జియో, ఎయిర్ ఫైబర్ నెట్ ఆథరైజ్డ్ డీలర్. అన్ని కంపెనీల టీవీలకు, ఏసీలకు రిమోట్లు లభించును. సులభ వాయిదాల పద్ధతిలో ఈఎంఐ సౌకర్యం కలదు. విచ్చేయండి శ్రీవత్స ఎలక్ట్రానిక్స్, పొట్టి శ్రీరాములు బొమ్మ సెంటర్, మెయిన్ రోడ్, నూజివీడు. ఏపీలో మారుమూల ప్రాంతాలకు 5G నెట్వర్క్ విస్తరణకు ప్రభుత్వం నిర్ణయం. 707 ప్రాంతాల్లో కొత్త మొబైల్ టవర్ల ఏర్పాటు. ఏజెన్సీ ప్రాంతాలు, రద్దీ నగరాలకు ప్రాధాన్యం. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా 5G నెట్వర్క్ అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో 707 ప్రాంతాల్లో కొత్త మొబైల్ టవర్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, నెట్వర్క్ సమస్యలు ఎక్కువగా ఉన్న గ్రామాలు, అలాగే రద్దీ నగరాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంలో వేగంగా ముందుకు వెళ్తోంది. ఇంటర్నెట్ సేవలు ప్రజల దైనందిన జీవితంలో కీలక భాగంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అనేక చోట్ల నెట్వర్క్ సమస్యలు ఉన్నాయని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోవడం, ఇంటర్నెట్ నెమ్మదిగా పనిచేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్త టవర్ల ఏర్పాటు చేపట్టనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతాలకు ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, ఇప్పటి వరకు సరైన మొబైల్ సేవలు అందుబాటులో లేని గ్రామాలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. కొత్త 5G టవర్లతో విద్యా రంగానికి కూడా ఉపయోగం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఆన్లైన్ క్లాసులు, డిజిటల్ విద్యా సేవలను సులభంగా పొందగలుగుతారని అధికారులు చెబుతున్నారు. ఇక వైద్య రంగంలో కూడా 5G సేవలు ఉపయోగపడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలు టెలివిజన్ సేవల ద్వారా పెద్ద నగరాల వైద్యాలను సంప్రదించే అవకాశాలు పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. వ్యాపార రంగానికి కూడా ఈ నిర్ణయం మేలు చేస్తోందని భావిస్తున్నారు. చిన్న వ్యాపారులు, రైతులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు డిజిటల్ సేవలు మరింత సులభంగా ఉపయోగించుకోగలుగుతారని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామ సచివాలయాలు, ఆన్లైన్ సేవలు, డిజిటల్ చెల్లింపులు వంటి అంశాలు పెరుగుతున్న నేపథ్యంలో వేగవంతమైన నెట్వర్క్ అవసరం మరింత పెరిగింది. ఇక రద్దీ నగరాల్లో కూడా కొత్త టవర్ల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెరుగుతున్న వినియోగదారుల సంఖ్య కారణంగా కొన్ని నగరాల్లో నెట్వర్క్ ఒత్తిడి పెరిగిందని అధికారులు చెబుతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, కర్నూలు వంటి ప్రధాన నగరాల్లో 5G సేవలు మరింత బలోపేతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర యువత ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తోంది. వేగవంతమైన ఇంటర్నెట్ వల్ల చదువులు, ఉద్యోగాలు, ఆన్లైన్ సేవలు మరింత సులభంగా అందుతాయని వారు చెబుతున్నారు. ఇక ఐటీ రంగానికి కూడా ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. మంచి డిజిటల్ కనెక్టివిటీ ఉంటే పెట్టుబడులు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటికే టవర్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రాంతాలను గుర్తించే పనులు ప్రారంభించినట్లు సమాచారం. సాంకేతిక నిపుణులు కూడా ఇందులో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మంచి ఇంటర్నెట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. రైతులకు కూడా 5G సేవలు ఉపయోగపడతాయని అధికారులు పేర్కొంటున్నారు. వాతావరణ సమాచారం, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహాలు మొబైల్ ద్వారా సులభంగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు. మహిళా సంఘాలు కూడా డిజిటల్ సేవలు పెరగడం వల్ల స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఆన్లైన్ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవలు, డిజిటల్ చెల్లింపులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కొత్త టవర్ల ఏర్పాటుతో అత్యవసర సేవలు కూడా మెరుగుపడతాయని తెలుస్తోంది.
విపత్తుల సమయంలో సమాచార వ్యవస్థ బలపడుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అనేక ప్రభుత్వ సేవలు పూర్తిగా ఆన్లైన్ లో అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే ప్రతి గ్రామానికి నెట్వర్క్ సదుపాయం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఇక విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు, డిజిటల్ కోర్సులు సులభంగా ఉపయోగపడతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇక వ్యాపార వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాయి. ఈ కామర్స్, ఆన్లైన్ సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ఎంపిక, సాంకేతిక అనుమతుల ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం డిజిటల్ కనెక్టివిటీ ఇప్పుడు అభివృద్ధికి కీలక సూచికగా మారింది. మంచి నెట్వర్క్ ఉంటే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇక యువ పారిశ్రామికవేత్తలు కూడా మంచి ఇంటర్నెట్ సదుపాయాలతో కొత్త అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో కూడా 5G సేవలు పెరగడం వల్ల పర్యాటకులకు మంచి అనుభవం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలు విస్తరించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 707 ప్రాంతాల్లో 5G టవర్లు, ఏజెన్సీ ప్రాంతాలకు ప్రాధాన్యం, గ్రామీణ ప్రాంతాలకు వేగవంతమైన ఇంటర్నెట్, ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిజిటల్ అభివృద్ధిలో కీలక అడుగులుగా మారాయి.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ కసరత్తు. సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం. డిసెంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలనే కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. సెప్టెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి డిసెంబర్ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వాతావరణం కనిపించడం ప్రారంభమైంది. గ్రామ పంచాయతీలు, మండలాల పరిషత్, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమైనట్లు అధికారులు చెబుతున్నారు. సమాచారం ప్రకారం ఓటర్ల జాబితా సవరణ పనులు వేగవంతం చేయాలని అధికారులు సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొత్త ఓటర్ల నమోదు, పేర్ల సవరణ, మార్పులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయి రాజకీయాల్లో చాలా కీలకమైనవిగా భావిస్తారు. గ్రామాల్లో నాయకత్వం నిర్ణయించే ఎన్నికలుగా వీటిని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా చూస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీ బలం చూపేందుకు నాయకులు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఎస్ఈసీ అధికారులు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సబ్సిడీ, పోలింగ్ కేంద్రాలు, భద్రతా ఏర్పాట్లపై కూడా సమీక్షలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ చర్చలు ఊపందుకుంటున్నాయి. ఎవరు పోటీ చేస్తారు, ఏ పార్టీకి మద్దతు పెరుగుతోంది అనే అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర రాజకీయ పరిస్థితులను ప్రతిబింబిస్తాయని, గ్రామ స్థాయిలో ప్రజల అభిప్రాయం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించే అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల నిర్వహణకు సహకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అవసరమైన పరిపాలనా ఏర్పాట్లపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మహిళా రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అంశాలు కూడా ఎన్నికల ప్రక్రియలో కీలకంగా మారనున్నాయి. రిజర్వేషన్ జాబితాలపై అధికారులు పనిచేస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు, తాగునీరు, రహదారులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన చర్చగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక యువత కూడా స్థానిక రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. కొందరు యువ నాయకులు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా రాజకీయ పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్టణాభివృద్ధి, ట్రాఫిక్, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రావచ్చు. ఎస్ఈసీ ఇప్పటికే జిల్లాల వారీగా పరిస్థితులపై నివేదికలు సేకరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల నిర్వహణకు ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక రాజకీయ పార్టీలు బూత్ స్థాయి కమిటీలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలు త్వరలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజలు కూడా స్థానిక సమస్యల పరిష్కారంపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనిపిస్తోంది. గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్, పరిశుభ్రత వంటి అంశాలపై అభ్యర్థనలు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. అవసరమైతే అదనపు భద్రతా బలగాలను కూడా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. ఇక గ్రామ ప్రాంతాల్లో ఎన్నికల సందడి ఇప్పటి నుంచే కనిపిస్తోంది. కొందరు నాయకులు ఇప్పటికే ప్రజలను కలుస్తూ మద్దతు కోరడం ప్రారంభిస్తున్నట్లు సమాచారం. మహిళా సంఘాలు కూడా ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనేలా అవకాశాలు ఉన్నాయి. స్వయం సహాయక సంఘాలు నాయకులు రాజకీయంగా మరింత చురుకు పొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా స్థానిక ఎన్నికలపై చర్చలు పెరుగుతున్నాయి. యువత ఎక్కువగా డిజిటల్ ప్రచారాన్ని ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్ రాష్ట్ర రాజకీయాలకు దిశానిర్దేశం చేసే అవకాశాలు ఉంటాయని, గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు అమలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక అధికారులు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఈవీఎంల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద ఎత్తున పరిపాలనా యంత్రాంగం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాజకీయ పార్టీలు కూడా వ్యూహాత్మక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక స్థాయిలో పొత్తులు, మద్దతులపై చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామాల్లో ఎన్నికల వాతావరణం కారణంగా రాజకీయ చైతన్యం పెరుగుతోందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ప్రజల అభివృద్ధి చేసే నాయకులకే మద్దతు ఇస్తామని చెబుతున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించే నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎస్ఈసి డిసెంబర్ నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకు అనుగుణంగా దశల వారీగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. సెప్టెంబర్ లో నోటిఫికేషన్, డిసెంబర్ నాటికి ఎన్నికల పూర్తి, గ్రామ స్థాయిలో రాజకీయ సందడి, పార్టీల కసరత్తు ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారాయి.
సంక్షేమ పథకాల అమలుకు ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు తీసుకురానున్న ప్రభుత్వం. ఆర్టీజీఎస్ సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల అమలును మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు వ్యవస్థను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఆర్టీజీఎస్ సమీక్షా సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్లు సమాచారం. విద్యుత్ ఖర్చులను తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సమాచారం ప్రకారం ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ ద్వారా ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను ఒకే చోట నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వ సేవలు మరింత పారదర్శకంగా అందుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. పెన్షన్లు, రైతు పథకాలు, మహిళా సంక్షేమం, విద్యా సహాయం, ఆరోగ్య సేవలు వంటి పథకాలను సమన్వయం చేయడానికి ఈ కార్డు ఉపయోగపడుతుందని సమాచారం. ఇక అధికారులు చెబుతున్న దాని ప్రకారం కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉండడం వల్ల పథకాలు అమలు వేగవంతం అవుతాయని అంటున్నారు. ఆర్టీజీఎస్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో ఏ కుటుంబానికి ఏ పథకం అందుతుందో అనే విషయాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనలో సాంకేతికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. డిజిటల్ పరిపాలన ద్వారా అవినీతి తగ్గి ప్రజలకు వేగంగా సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వినియోగంపై కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్లు సమాచారం. విద్యుత్ బిల్లులను తగ్గించడంతో పాటు పర్యావరణ హిత చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశలో సౌర విద్యుత్ ప్యానెళ్లు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తరువాత అన్ని జిల్లాలకు విస్తరించే ప్రణాళిక ఉన్నట్లు సమాచారం. సౌర విద్యుత్ వినియోగం పెరిగితే దీర్ఘకాలంలో ప్రభుత్వానికి ఖర్చులు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు. పర్యావరణానికి కూడా ఇది మేలు చేస్తోందని పేర్కొంటున్నారు. ఇక గ్రామ సచివాలయాలు, మండల కార్యాలయాలు, జిల్లా కార్యాలయాల్లో కూడా సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పునరుత్పాదక ఇంధన వినియోగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డు వల్ల అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం పథకాలు చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే కార్డు ద్వారా పథకాల వివరాలు అందుబాటులో ఉంటే సులభంగా ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే డేటా సమీకరణ పనులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కుటుంబాల వివరాలను డిజిటల్ రూపంలో నమోదు చేసే ప్రక్రియ వేగవంతం అవుతుందని సమాచారం. ఇక మహిళా సంఘాలు కూడా ఈ వ్యవస్థ వల్ల లబ్ధిదారులకు సౌకర్యం పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంటున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న దాని ప్రకారం సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెంచడం ఇప్పుడు ప్రభుత్వాల ముందు పెద్ద సవాలుగా మారిందని, డిజిటల్ వ్యవస్థల ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొంటున్నారు. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సౌర విద్యుత్ వినియోగం వల్ల విద్యుత్ అంతరాయం సమస్యలు కూడా కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వ భవనాలలో గ్రీన్ ఎనర్జీ వినియోగం పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇక విద్యార్థులు, యువత కూడా ఈ నిర్ణయాలపై ఆసక్తి చూపుతున్నారు. డిజిటల్ పరిపాలన, పర్యావరణ హిత చర్యలు భవిష్యత్ అవసరాన్ని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మరిన్ని సేవలను కూడా ఫ్యామిలీ బెనిఫిట్స్ కార్డ్స్ తో అనుసంధానం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక గ్రామ స్థాయి అధికారులు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ ఏర్పాటు వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. డిజిటల్ సేవలు పెరగడంతో ప్రజలకు
కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక రైతులు కూడా ప్రభుత్వ పథకాల వివరాలు ఒకే చోట అందుబాటులో ఉండడం వల్ల ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను ఆధునికీకరించే దిశగా ముందుకు సాగుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు సమాచారం. ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు, డిజిటల్ పరిపాలన, ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్, పారదర్శకత, సంక్షేమ వ్యవస్థ ఇవన్నీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో కొత్త మార్పులకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి.